మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, అలాగే విజయశాంతి గారి ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా కూడా ఈరోజు తన బర్త్డే విషెస్ని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారాలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాములమ్మ గారు అలియాస్ విజయశాంతి గారికి ఈరోజు తెలంగాణ విద్యార్థి పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేడం గారు మెదక్ జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. హాస్పిటల్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, పేదలకు చాలా హెల్ప్ చేసింది మేడం గారు. ఈరోజు మెదక్ జిల్లాకి వెళ్ళి ఇప్పుడు సింగూరు వాటర్ గురించి కానీ మేడం గారి స్టేషన్ చాలా ఉంది. రాబోయే రోజుల్లో విజయశాంతి మేడం గారు మంత్రిగా కావాలని మేమంతా మొత్తం కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. చీకటి నుంచి ఎట్లయితే వెలుతురు వస్తుందో అట్లాగే ఈరోజు అమ్మ విజయశాంతి గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఉన్న నలుమూలల దిక్కుల నుంచి అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రథమంగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం కాబట్టి మేము అమ్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందుకు అమ్మ ఎంపీగా పనిచేసింది, దాని తర్వాత ఎమ్మెల్సీగా ఇప్పుడు మళ్ళీ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు అమ్మ మళ్ళీ మంత్రిగా కావాలని మేము మనసారా కోరుకుంటూ దానికోసం ఎంతైనా కష్టపడుతూ ముందుకు రావాలని భగవంతుడు అమ్మగారికి ఆరోగ్యాన్ని, సుఖశాంతిని ప్రసాదించి ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడిపించాలని, శక్తిని ఇవ్వాలని మేము మనసారా కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం అమ్మ విద్యార్థులు కానీ అందరి కోసం పోట్లాడుతూ ముందుకు సాగింది. మళ్ళీ తన వంతు వచ్చింది కాబట్టి అమ్మ ఖచ్చితంగా ఏ పనున్నా కానీ పూర్తి చేస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.